ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును నైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన పరలోకపు సంగతులను ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దినదినము దేవుని వాక్యం వింటూ నూతన సంవత్సరములో మరొక ఎన్నో నూతన సందేశాలు అప్పటికే ప్రారంభమయ్యాయి. మరింతగా ఆత్మీయముగా బలపరచబడుటకు ప్రభు ఇస్తున్న ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభువునకు నిజముగా మనము రుణస్థులమై ఉన్నాము. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, యెహోవా మంచివాడు, అంటే దేవుడు మంచివాడు. అవును ప్రియులారా, ఈ రోజు వరకు మనం బ్రతికున్నాము అనంటే మన మంచితనమును బట్టి కాదు, కానీ దేవుని మంచితనాన్ని బట్టి మాత్రం మనం బ్రతికున్నాం. అందులో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. అందుకే పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలనే అయ్యున్నాను అన్నాడు. దేవుని బిడలారా, ఈ దినకాలమున జీవమునిచ్చిన జీవాధిపతి అయిన దేవుని ఎదుట ప్రయోజనకరమైన సంగతులను కొన్నిటిని మనము ధ్యానము చేద్దాం. మనము ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి ప్రయోజనమైనది ఏమిటి? దేవుని నమ్మిన వారికి ప్రయోజనమైనది ఏమిటి? ప్రయోజనము. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో ప్రయోజనము అనే మాటను మనం చూస్తాం. వాస్తవంగా మార్కు రాసిన సువార్త, మత్తయి సువార్త, మార్కు 2 సువార్తలలో, మత్తయి 16వ అధ్యాయంలో, మార్కు 8వ అధ్యాయం 36వ వచనంలో, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అన్నాడు. ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అన్నాడు. మనిషికి లోకమంతటి కన్నా ప్రయోజనకరమైనది ప్రాణము అన్నాడు కదండి. కానీ ఈరోజు ఈ ప్రాణమును గురించి కన్నా, ఈ జానుడు పొట్ట కన్నా లోకంలో నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనిషి చాలా వెంపర్లాడుతూ ఉన్నాడు. ఏమనాలో అర్థం కాదు మరి ఆ విషయమై. సరే, ఈ దిన కాలము ప్రయోజనకరమైనవేవో చూద్దాం. మూలవాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. ఇలాంటి సందేశాలు ఇదివరకు కూడా నేను చేశాను ప్రియులారా, కానీ అవి ఇవి ఒకటే కాదు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనములో ఈ మాట రాయబడింది. చూద్దాం. 17వ వచనము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. చూడండి, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము
చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చాలు. ప్రభునందు ప్రియులారా, అక్కడ ప్రభు మాట్లాడుతున్న ఒక మాటను చూస్తే, నీ విమోచకుడును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునైన యెహోవా మాట్లాడుతున్నాడట. పరిశుద్ధ దేవుడు, విమోచకుడైన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక మనిషి సరైన మార్గములో నడవడానికి దేవుని యొక్క ఉపదేశము చాలా విలువైనది. దేవుని యొక్క ఉపదేశము చాలా ప్రయోజనకరమైనది. నేను చెప్తాను, నా జీవితంలో గమ్యం లేని వ్యక్తిని నేను. గాలిపటానికి ఒక గమ్యం ఉండదంటారు చూడండి, తెగిన దానికి. తెగక ముందైతే దారము చేతిలో ఉంది కాబట్టి ఆకాశాన్ని అంటుకుందాం అనుకుంటుంది. తెగిన గాలిపటానికి గమ్యం ఉండదు. అది చెట్టు మీదైనా హ్యాంగింగ్ వేసినట్టు, ఉరి వేసినట్టుగా వేలాడబడవచ్చు, ట్రాన్స్ఫర్ మీదైనా పడవచ్చు, కరెంట్ వైర్ మీదైనా పడవచ్చు, గమ్యం లేదు దానికి. యేసు ప్రభుల వారి యొక్క ఉపదేశము నా జీవితంలోనికి రాకముందు నా జీవితానికి గమ్యం లేదు ప్రియులారా. కానీ ఎప్పుడైతే నా జీవితంలో దేవుని ఉపదేశం వచ్చిందో, మీకు చెప్పనా, పని చేశాను, కంపెనీలలో పనిచేశాను, ఒక చిన్న కంపెనీలలో పనిచేశాను, ఒక ఆటో డ్రైవర్గా ఎన్నో పనులు చేశాను స్థిరపడ్డానికి. ఇది కాదు అది, అది కాదు ఇది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ ఒక నెల చేసి వాడు జీతం ఇవ్వకపోతే మానేయడం, నెలంతా వేస్టే, ప్రయోజనము లేని పనులు. కారణం ఏంటంటే, ప్రయోజనకరమైన ఉపదేశము లేదు నా జీవితంలో. కానీ ఎప్పుడైతే ఉపదేశం వచ్చిందో, రక్షణలోనికి వచ్చామో, ఆత్మలను రక్షించాలన్న తపనతో పరిచర్యలోనికి వచ్చామో, ప్రయోజనకరమైనటువంటి ఉపదేశము మేము నడవవలసిన మార్గములో చక్కగా నడిపిస్తుంది. అందుకే ప్రభునందు ప్రియులారా, ప్రయోజనకరమైనది ఏంటో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయానికి వద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏంటి ప్రయోజనమో కొన్ని చూద్దాం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. మొదటిది ప్రియులారా, జ్ఞానము ప్రయోజనకరమని తెలుసుకోవాలి. ఏంటి ప్రయోజనకరము? జ్ఞానము. అక్కడ అన్నాడు భక్తుడు, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటేనే అన్నాడు. చీకటి పాపమునకు సాదృశ్యంగా ఉంది, అది ప్రయోజనకరమైనది కాదు. అది పతనానికి తీసుకుని వచ్చేది, పతనానికి తీసుకుని వెళ్తుంది. బుద్ధిహీనత ప్రయోజనకరమైనది కాదు, జ్ఞానము ప్రయోజనకరమైనది. చీకటి గుర్తించుకోకుండా చేస్తుంది. మీకు తెలుసు, నిర్గమాకాండం 10వ అధ్యాయం 22వ వచనానికి వెళ్తున్నప్పుడు ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్మింది కదండి. ఇశ్రాయేలులు నివసిస్తున్న ఆ పాలెము మాత్రం వెలుగుమయమైంది. ఐగుప్తు అంత చీకటి, ఎంత కటికి చీకటి, ఒకరిని ఒకరు గుర్తుపట్టలేనంత చీకటి ఉంది. చీకటి గుర్తించలేదు. అవునా? ఈరోజు మీరు చూడండి, ₹1,00,000 జీతము కలిగిన ఉద్యోగి, 1,20,000 జీతము కలిగిన ఉద్యోగి, లేదా 50,000 జీతం కలిగిన ఉద్యోగి చీకటి పాపమును గుర్తించలేక 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడి
సస్పెండ్ అయి ముఖం మీద ఖర్చు పడ్డ పెట్టుకొని ఎంత తలదించుకొని వెళ్ళిపోతున్నాడు. చీకటి. నేను ఆ మధ్య ఒక న్యూస్ ఛానల్లో చూశాను. ఒక సినిమా నటి, చాలా సొగసైనటువంటిది ఆమె, తమిళనాడు ప్రాంతంలో. తన అందముతో కొన్ని సినిమాల్లో నటించింది. సినిమాల కన్నా పడుపు వృత్తిని ఎంచుకుంది. దానిలో సింపుల్గా ధనాన్ని సంపాదించవచ్చు అనుకుంది. సంపాదించింది కొంతకాలం. ఒక భయంకరమైన వ్యాధి సోకింది. ఒకరోజు నేను న్యూస్లో చూశాను, తనకున్న ఆస్తి, అందం అన్నీ కోల్పోయి అన్నం పెట్టే దిక్కు లేక ఒక రైల్వే స్టేషన్లో ఒక పేషెంట్ అయి పడిపోయింది. చీకటి కారి గుర్తించలేక. అందముంది అని, వయసుంది అని ఎంచుకున్న మార్గము సరైనది కాదు. ఈరోజు చీకటి కార్యాలు ఎన్ని చూస్తున్నాం. పాపముతో చెలగాటమాడుతున్నారు. వయస్సు వరసను మరిచి ఒక ఉపాధ్యాయుడు, అందరు కాదండి, ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం చెప్పి బాగోగులు నేర్పవలసిన వాడు తన శరీరమును అదుపులో పెట్టుకొనక పిల్లలను తాకకూడని స్థలములో తాకి ఎంత అవమానభరితంగా పాఠశాలలో నుంచి లాగి కొట్టడం. ఒక వృద్ధుడు మనవరాలు లాంటి వయస్సు కలిగిన పాపతో పాపము చెయ్యాలని ఏదో ఆశ చూపి చేస్తున్నప్పుడు చిక్కి అర్ధాంతరంగా చావడం. ఏంటండి ఇవన్నీ? చీకటి కార్యాలు, చీకటి కార్యాలు. ఈరోజు మనందరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో మనకు ఉపయోగపడేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉదాహరణకు దైవ సందేశములు ఉపయోగపడేటటువంటివి కదండి, దైవ సందేశములు ఉపయోగపడేటటువంటివి, వాక్యాలు ఉపయోగపడేటటువంటివి, లేదా గూగుల్లోనికి వెళ్ళి చరిత్రలోని సంగతులను కొన్ని ధ్యానం చేయడానికి కొంచెం మనకు సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. కానీ చాలామంది ఏం ఉపయోగం లేదు, ఫోన్ తీసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని రీల్స్ చూస్తూ శరీరాన్ని అపవిత్రపరచుకోవడం ఉపయోగమా? చీకటి కార్యాలు. దానివల్ల నీకు ఏం ఉపయోగం? నీ సమయం వేస్ట్, నీ ఆరోగ్యం పాడైపోయింది. ఈరోజు పిల్లలు అందరి కళ్ళకు ఇంతింతలా అద్దాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు హెడ్ఏక్ అంటున్నారు, సైట్ అంటున్నారు. చీకటి చీకటి. కానీ అక్కడ అన్నాడు, బుద్ధిహీనత కంటే జ్ఞానము ప్రయోజనకరము. ఏంటండి జ్ఞానము? యాకోబు 1:5 అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేవాడు. ఏంటి జ్ఞానం? అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో అంటూ మాట్లాడుతుంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. జ్ఞానమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాన ప్రదాత, ప్రయోజనకరమైన వాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, చీకటి కంటే వెలుగు ప్రయోజనం, బుద్ధిహీనత కంటే జ్ఞానము ప్రయోజనం, పాపము కంటే పవిత్రత ప్రయోజనం, బుద్ధిహీనత కంటే జ్ఞానమైన ప్రభు ప్రయోజనం. చీకటిని ఆశించిన సంసోను ఏమయ్యాడు? వెలుగును కోరుకున్న యోసేపు ఏమయ్యాడు? బుద్ధిహీనముగా తిరిగినటువంటి సొలొమోను ఏమయ్యాడు? 1000 బలులు అర్పించిన తను, జ్ఞానము అడిగిన తను ఈరోజు 1000 మంది స్త్రీలను, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. బుద్ధిహీనత. దేవునందు ప్రియులారా, అందుకే ప్రయోజనకరమైనది వెలుగు,
జ్ఞానం, ఈ రెండు ఒకటే. ప్రయోజనకరమైన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది ఏంటి ప్రయోజనకరమో చూద్దామా? యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చాలు. మనిషికి సంపూర్ణ సత్యం అంటే యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకొరకు వచ్చారో, ఏ సత్యమును బయలుపరచుటకు వచ్చాడో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, ఈ లోకములో నుంచి నేను వెడలిపోవటం మీకు ప్రయోజనకరమో అన్నాడు. నువ్వు వెళ్తే ఎట్లా ప్రభువా? ఒకసారి పేతురు కూడా అలాగంటాడు. నువ్వు వెళ్ళొద్దు అని చేయబట్టుకుంటాడు. సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఎందుకు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి నేను వెళ్ళిపోవటం ప్రయోజనకరమో అన్నాడు అంటే, ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి ఏ సత్యమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు 3.5 సంవత్సరంలో బోధించాడో ఆ సత్యములో నుంచి సర్వ సత్యములోనికి ప్రభువే ఆధారం అని సర్వ సత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండడం ప్రయోజనం. ఇప్పుడు మీరు గమనించండి ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క గొప్పతనం తెలియాలి అనంటే ఆ వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు తెలియదు. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తారు. అప్పుడప్పుడు మన అమ్మలో మన పెద్దలు ఎవరో ఒకరు బాగా కష్టపడుతూ ఉన్నప్పుడు, కష్టానికి తగిన ఫలితము రానప్పుడు, వారితో పాటు ఉన్నటువంటి స్నేహితులు మంచి చదువు చదువుతున్నప్పుడు వారు చెప్పే మాట ఏంటో తెలుసా? మేము కూడా అలాగే చదువుకుంటే బాగుండు, ఆ స్థితిలో వెళ్ళింటే మేము కూడా కాలు మీద కాలేసుకొని బ్రతికేవాళ్ళం. అంటే మేము కూడా ఆ స్థితిలోనికంటే ఏమయ్యారు? ఆ స్థితిని ముందు నిర్లక్ష్యం చేశారు. అందుకే ఇప్పుడు అలాగ చేసింటే బాగుండు, చదివింటే బాగుండు అంటూ ఉన్నారు. అలాగే యేసు ప్రభుల వారు వెళ్ళుట ఎందుకు మంచిది అనంటే, ఆయన ఉన్నప్పుడు ఆయన గొప్పతనము, ఆయన బోధలు ఎవరికి అర్థం కాల. ఏమన్నారు? ఈయన మరియ కుమారుడు కాదా? వడ్లవాని కుమారుడు కాదా? ఇతను అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మనతో పాటు లేరా? ఏనంటే మనల్ని ఇలా గద్దిస్తాడు అని ఆయన ఉన్నప్పుడు ఆయన గుర్తించలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఆయన నేను వెళ్ళుట మంచిదని వెళ్ళాడో ఆయన యొక్క గొప్పతనాన్ని పరిశుద్ధాత్ముడు నాలాంటి సేవకులు ఇంకా ముందుగానే పేతురయ్య, యోహానయ్య, పౌలయ్య ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులను నిలబెట్టి ఆయన కొరకు అనేకమైన శ్రమలను సైతం సహించి ఆయన పక్షముగా నిలవబడి ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతూ, మీరు ఏ యేసు ప్రభుల వారినైతే సిలువ వేసి చంపారో ఆయనను మరణము బంధించుట అసాధ్యము కాబట్టి తిరిగి పునరుత్థానుడై లేచాడు అని ఆయనను గురించి పరిశుద్ధాత్ముడు తన సేవకులను నిలవబెట్టుకుని మాట్లాడుతున్నాడు. చూడు, ప్రయోజనకరం. ఎందుకంటే మనం సంపూర్ణ సత్యములోనికి వచ్చాం. అందుకే ప్రభు అంటున్నాడు, చీకటి కంటే వెలుగు ప్రయోజనం, బుద్ధిహీనత కంటే జ్ఞానం ప్రయోజనం. ప్రభు వెళ్ళాడు చూడు, మొదటి రాకడలో వచ్చి తిరిగి వస్తున్నాడు మధ్యాకాశంలోనికి, రెండవ రాకడలో. దానికి ముందుగా మనలను పరిశుద్ధాత్ముడు, నేను కొన్నిసార్లు ఈ టీవీలో వాక్యం చెప్పేటప్పుడు ప్రారంభ దినాల్లో మొదట నిరీక్షణ ఛానల్లో చెప్పాను, తర్వాత ప్రార్థన ఛానల్లోకి వచ్చాను. నిరీక్షణ ఛానల్లో చెప్పేటప్పుడు నేను ఎదురుగా జనాలు లేకపోతే చెప్పలేను 2019లో. అందుకే అప్పుడు వారానికి ఒక సందేశమే ఇచ్చేవాడిని, శనివారం పూట వచ్చేది అది.
ఏంటి శనివారం పూట వచ్చేది అని అంటే, ఆదివారం సంఘమంతా ఉన్నప్పుడు నిలబడి చెప్పేవాడిని. తర్వాత ప్రార్థనా ఛానల్లోకి వచ్చిన తర్వాత నేను అడిగాను, ఏంటి ప్రభువా, ఎవరు లేరు, ఎదురుగా కెమెరా ఉంది, నేను ఊరికే చదివేసుకుంటూ వెళ్ళిపోతే 4 రెఫరెన్స్ 4 నిమిషాలు అయిపోతాయి, ఎలాగ చెప్పాలి నేను? అప్పటికి ఎన్నోసార్లు లేఖనాలు చదివినా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు నిలబడండి, మిమ్మల్ని నిలవబెట్టి పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో ఏం మాట్లాడాలో మాట్లాడతాడు. అందుకే ఎన్నో సభలలో నిలబడ్డాను. నాకన్నా గొప్ప గొప్ప విద్యావంతులు, జ్ఞానము కలిగిన వంతులు, ఒక ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి వాక్యం చెప్పానండి. ముఖ్యమంత్రిని, నా వయసు ఒక 32, 33 కూడా ఉండదు. రాజశేఖర రెడ్డి గారిని అలా కూర్చోబెట్టి వాక్యం చెప్పాను 7 నిమిషాలు. సహజంగా ఆయన ఎదుట నిలబడ్డానికి భయపడిపోతారు. నా భార్య చాలా దినాల నుంచి ఆయన చూడాలనుకుంది. ఆయన చూసిన తర్వాత వణుకెత్తుకుంది. ఏంటి అని అంటే, నా వల్ల కావట్లేదు, నిలబడలేకుంది. మరి అలాంటి వ్యక్తులను ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమునే రక్షణ, బ్యాప్టిజం లేకుండా పరలోకం వెళ్ళే అవకాశమే లేదని ఎలాగ నేను చెప్పాను అంటే, నేను చెప్పలా, నన్ను నిలవబెట్టుకొని సంపూర్ణ సత్యాన్ని బయలుపరిచిన పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు. అది ప్రయోజనకరము, అది ప్రయోజనకరము. అందుకే మొదటిది చీకటి కంటే వెలుగు ప్రయోజనం, బుద్ధిహీనత కంటే జ్ఞానం ప్రయోజనం, యేసు ప్రభుల వారు వెడవలిపోవుట ప్రయోజనం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు కాబట్టి. మూడవది ఏంటి ప్రయోజనం వచ్చుద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. చాలు. మూడవది, భోజనం కోసం కాకుండా హృదయమును స్థిరపరచుకొనుట ప్రయోజనం. హృదయమును స్థిరపరచుకొనుట. అవును పురుగులారా, నాకు తెలిసిన ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్ళాడు. చాలా మంది వచ్చారు, జనం చాలా మంది. చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, చాలా చక్కగా ప్రకటించాడు. అప్పటికి ఆలస్యం అయిపోయింది, 11:30, 12. భోంచేద్దాం అనుకున్న సరైనటువంటి ఆకలి లేదు ఆ టైంలో. అందుకే ఏదో కొంచెం తినేసి తన దగ్గర ఉన్న వాళ్ళను కూడా కొంచెంగా తినేసి వచ్చేశారు. అదే దైవజనుడు ఇంకో చోట మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన వర్షం, 1000 మంది వస్తారనుకున్న మీటింగ్కు 100 మంది కూడా రాలా. సరే వర్షం పడుతుంది, 1000 మందికి బ్రహ్మాండమైన భోజనం చేశారు, అందరు తినడానికి లేరు. పాస్టర్ గారిని తొందరగా వాక్యం ముగించేసి 9 గంటలు 9:30కి తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టి బక్కిట మటన్ ఎదురుగా పెట్టి, తినండి పాస్టర్ గారు, పిల్లలు మీరు కూడా తినండి, ఆయన దగ్గర ఉన్న వాళ్ళంతా పెడితే అందరూ తినేశారు, బ్రహ్మాండంగా తిన్నారు టైంలో. ఆయన అంటాడు, మీటింగ్ భలే జరిగింది కదన్నా అన్నారంట ఆయన దగ్గర ఉన్న వాళ్ళు. ఇదేంట్రా, నిన్న 1000 మంది వచ్చిన మీటింగ్ బాగా జరిగింది అనలేదు, కానీ ఈరోజు 100 మంది వచ్చిన మీటింగ్ బాగుందంటే మీటింగ్ ఎట్ట జరిగితే ఉందన్న మాటను వేసుకున్నంత ఉంది. భోజనమును బట్టి హృదయము స్థిరపరుచుకొనటం మంచిది కాదు. అందుకే అక్కడ అన్నాడు, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఈరోజు వాక్యము మీద ఎవరు దృష్టి ఉంచడంలా, ఆడ అద్భుతాలు, ఈడ స్వస్థతలు, ఆడ మహత్కార్యాలు, ఓ ఇవే 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 ఇవే. దేవుడు అంటున్నాడు, అది ప్రయోజనకరము కాదు. సత్యమైన బోధలో నిజమైన ఆత్మీయాహారము ద్వారా హృదయమును స్థిరపరచుకొనుట ప్రయోజనం. అందుకే మీరు అక్కడ చూస్తే భోజనమును బట్టి తిన్నవానికి ఎక్కువేం కాలేదు, తినడానికి తక్కువేం కాలేదు. ఏమంటే నేను ఇప్పుడు ఒక మాట అంటాను, మీకు ఒక మాట చెప్తాను. ఉదయం టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రి భోజనం చేయలేదు,
3 పూట్ల భోజనం చేయలేదని 3 పూట్ల భోజనం రాత్రి ఒక పూట ఇంత తినగలమా? లేదు కదా. 3 పూట్ల తినకపోయినా 3 వారాలు తినకపోయినా తినే సమయంలో ఇంతే తింటాం, పట్టినంతే తింటాం. వారం నుంచి ఉపవాసం ఉన్నానని వారం అంతా తినం కదా. సో భోజనం విలువైంది కాదు, ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యం విలువైంది. ఎన్నో పర్యాయములండి, మీరు నమ్మండి ప్రియులారా, నా సేవా జీవితంలో సరైన ఆహారంతో వచ్చిన రోజులు లేవు. ఇప్పుడు కూడా ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే కొన్నిసార్లు మాకు మైక్ ఇచ్చేసరికి 10 అవుతుంది, 10:30 అవుతుంది, 11 అవుతుంది. చెప్పండి ఎంతసేపు అయినా అంటారు. నిద్రలోనికి ఏం చెప్తాం? 10:30కో 11కో వాక్యం ప్రారంభించి 1 గంట చెప్దామని 12కి చెప్పామంటే, అన్నా బిర్యానీ ఉంది రండి అంటే, వద్దు బాబు 12 గంటలకి ఏం తింటామండి, మీ వీలైతే 1 గ్లాస్ మజ్జిగ అండి, లేదా 1 గ్లాస్ పాలండి. అన్నా మీకోసం బిర్యానీ చేస్తే 12కి పెడతావా? వద్దురా బాబు, నాకు తప్పుగా అనుకోమాకండి. వీలైతే రేపు మరలా మీటింగ్ ఉంది కదా, 9కే వాక్యం ఇవ్వండి, 10:30 దాకా చెప్పి తర్వాత మీరు పెట్టింది ఏదో కొంచెం తింటానని చెప్తాను. భోజనానికి ప్రాధాన్యత అని ప్రియులారా, భోజనానికి ప్రాధాన్యత. పచ్చడున్న తినేసి వెళ్ళిపోతాను. వాక్యము సమయానికి ఇస్తే చాలా సంతోషపడతాను నేను. ఎందుకంటే వాక్యమును బట్టి హృదయమును స్థిరపరచుకొనుట ప్రయోజనకరమైనది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములో రాబో జీవము విషయములో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చాలు. ఏంటట? దైవ భక్తి ఎప్పటికీ ప్రయోజనమే. ఎప్పటికీ దైవ భక్తి కలిగిన షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండములోనికి వెళ్ళి నెబుకద్నెజరుతో చెప్పించారు, మీ దేవుడే నిజమైన దేవుడు అని. దేవుని బిడ్డలారా, దైవ భక్తి ప్రయోజనం. వారు భక్తిలో నిలబడకపోతే నెబుకద్నెజరు దేవుణ్ణి పొగిడేవాడా? సో దేవుణ్ణి పొగిడేటట్టుగా చేసింది దైవభక్తి. ప్రభునందు ప్రియులారా, చీకటి కంటే వెలుగు ప్రయోజనం, బుద్ధిహీనత కంటే జ్ఞానం ప్రయోజనం. రెండవది, ప్రభు వెళ్ళాడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, అది ప్రయోజనం. సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. కాబట్టి భోజనాలు, అన్య బోధలు, రకరకాలైన బోధలతో మనసును చెరుపు కొనుక్కోకుండా హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. 4వది, దైవభక్తి ప్రయోజనకరమైనది. ఈ ప్రయోజనకరమైనవి ప్రభుతో ఉండడానికి తీసుకుని వెళ్తాయి. ఇది ఉపదేశం వలన మాత్రమే కలుగుతుంది. యెషయా గ్రంథం 48:17 ప్రకారంగా ఈ ప్రయోజనకరమైన వాటిని కలిగి ప్రభుతో నడుద్దాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నేను నమ్మిన బిడలమైన మా జీవితాలకు ఏవి ప్రయోజనకరమైనవో, ఉపయోగకరమైనవో మీ లేఖనము ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన అత్యంత విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయనా. ప్రయోజనకరమైన వాటిని నిర్లక్ష్యము చేసి ప్రయోజనము లేని వాటి వెంట ప్రాకులాడుకోకుండా మీకు సాక్షికరంగా ఈ ప్రయోజనకరమైన వాటిని అనుసరిస్తూ ఆత్మీయముగా బలపరచబడ్డానికి సహాయము చేయండి నాయనా. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఈ వాక్యమున్న మా ప్రియులందరూ కూడా ప్రయోజనకరమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కృప చూపమని యేసు నామములో
అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.